ఒక మనిషి చుట్టూ ఇన్ని కథలేంటి, ఒక వ్యక్తికి ఇన్ని అవతారాలేంటి? మందేరా హెడ్ఏక్ ఉంది. ఏం ఆలోచిస్తున్నారు ఇంతకీ? అరే మనం ఆర్టిస్ట్ అంటే నమ్మరు కదా, సైంటిస్ట్ అంటే నమ్ముతారంటావా? నిన్ను మిషనిస్ట్ అంటే నమ్ముతారు కానీ సైంటిస్ట్ అంటే ఎందుకు నమ్ముతారు? సర్లే గానీ అన్న నాకు డౌట్ చెప్పు. ఇప్పుడు ఆర్టిస్ట్ కి సైంటిస్ట్ కి డెంటిస్ట్ కి తేడా ఏంటి? డెంటిస్ట్ పళ్ళు చూస్తాడు, సైంటిస్ట్ పళ్ళు కనిపెడతాడు, మరి ఆర్టిస్ట్ పళ్ళు రాలగొట్టుకుంటాడు. CO2 + H2O NO2 కలిపితే ఏమవుతుంది? ఎందుకు I + do + no అంటే I don't know. సార్ ఈ మంత్ సాలరీ I don't know. డింగ్ చెక ఏంటి సార్ ఏం కనిపెడుతున్నారు మీరు? ఈ సూపర్ పవర్స్ కోసం కనిపెడుతున్నాను నేను. అసలు సూపర్ పవర్స్ వస్తే ఏం చేయొచ్చు సార్? కొండలు పిండి చేయొచ్చు, ఎవరైనా కొడితే గాల్లో ఎగిరిపోతాడు. ఓకే మనమే మంచి బలవంతం అవుతాం తెలుసా? ఓకే మరి ఏం చేయలేము? పిల్లని కంట్రోల్లో పెట్టలేమరా? సూపర్ పవర్ సిగ్నల్స్ వస్తున్నాయి. ఇక్కడ నుంచి దగ్గరలో ఒక 2 కిలోమీటర్స్ దూరంలో ఇక్కడ ఏదో ఊరుంది. ఏ ఊరి పేరు? ఏం పేరు? తిక్కవారిపాలెం. సో ఖచ్చితంగా పక్కలో స్టోన్ ఉంటది, ఆ స్టోన్ లో కంపల్సరీ ఉంటది. సార్ ఇప్పుడు ఆ స్టోన్ దొరికితే మీకు ఏం వస్తుంది సార్? అసలు సూపర్ పవర్స్ వస్తారా? సూపర్ పవర్స్ ఇన్ని రోజులు కష్టపడుతున్నా సార్. ఐ వాంట్ సూపర్ పవర్స్. ఆ సూపర్ పవర్స్ నాకు కావాలంతే. అవునా? పోదాం పదండి సార్, ట్రాకింగ్స్ ఇక్కడే ఉన్నాయి. సిగ్నల్స్ ఈ ఊర్లోనే చూపిస్తుందన్నా. నాకు తెలిసి ఆ స్టోన్ ఇక్కడే ఉంటది. పదిలు కనిపెడదాం. అబ్బా పల్లె 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 పల్లె. ఇడెవడో గెటప్ సీన్ ఓవర్ యాక్షన్ చేస్తున్నాడు. ఇదేంటి సౌండ్ రావట్లేదు? ఎంత ఊపినా లోపల ఏం లేదు. లోపటేమీ లేదు. అవునా? ఒక్క నిమిషం ఆగు. ఏం సౌండ్ రావట్లేదు? అక్కడ లోపల ఏం లేదు. ఇట్రా. ఇంతకీ ఎవరు మీరు? మేము ఈ ఊరికి వచ్చిన సైంటిస్టులు. చూడడానికి చాలా స్మార్ట్ గా ఉన్నాం, చాలా క్యూట్ గా ఉన్నాం. ఏం చేస్తుంటాం? అమ్మో పురుషులు. మరి ఇంత ఓవర్ ఎక్స్పెక్టేషన్ తట్టుకోలేకపోతున్నాను భయ్య. ఎందుకు కంగారు పడుతున్నావు? ఈ మధ్య నాకు రాక సంబంధాలు వస్తున్నాయి. సో మీరు ఇలా దగ్గరికి వస్తే ఈ వయసులో పెళ్లి చేసుకుని ఏం చేస్తావు? నా బరువు బాధ్యతలు మోయాల్సింది వాడే కదా. బాధ్యతలు ఓకే, బరువు మోయగలడా? ఏ చాలా బాగుంది, మీ హ్యాండ్స్ చాలా క్యూట్ ఉన్నాయి. ఏం చేస్తుంటారు ఎందుకు మీరు? ఈ ఊర్లో అన్ని కాంట్రాక్ట్లు నావే. వావ్, ఏ కాంట్రాక్ట్లు? మరుగుదొడ్లి కాంట్రాక్ట్. మీరు సైంటిస్ట్లా? yes of course. మీరు సైంటిస్ట్ అంటే నేను నమ్మను. ఏ నిజంగా సైంటిస్ట్ నయ్యా? మీరు నిజంగా సైంటిస్ట్ అంటే ఇదో నాకు ఈ అమ్మాయికి సంబంధం ఉంది, మీరు కనిపెట్టారా? ఒరే కావాలంటే మీరు సైంటిస్టులు కాదని ఒప్పుకుంటాం, కానీ నీకు దానికి మధ్య సంబంధం ఉండమని ఒప్పుకుంటా నేను. నోకరాజు నువ్వు చాలా తెలివైనడు కదా, 2 ప్రశ్నలకి ఒకటే సమాధానం ఉండాలి. అదేంటో చెప్పు. అయ్యి ఎల్ఈడి మీద ఏంటది? అది గుడిసా. ఈ ఎపిసోడ్ రావడానికి నువ్వేం చేసావు? మీరు ఎందుకు వచ్చారు ఇక్కడికి? ఒక దానికోసం వచ్చాం. ఒక దానికోసం? ఒకటేంటి? ఇదిగో ప్రీతి, హారతి, భారతి అన్ని ఉన్నాయి మన దగ్గర. కాదరా? ఇది కదా. ఇదిగో రత్తాలం, సీతాలం, రాంప్రసాద్ ఖాతాలో. హీరోయిన్స్ ఉన్నారా? మీకెలా తెలుసు? అంటే అసిస్టెంట్ వచ్చింది, హీరోయిన్ కూడా వస్తది కదా. శిరీష, నీకోసం తెచ్చా 10 రూపాయల దోశ. అది నువ్వు తినాలన్నది నా ఆశ, నిన్ను తినాలన్నది ఆశే, అంతకుమించి ఏం అవుతుంది? మీరు నిజంగా సైంటిస్టా? ఆఫ్ కోర్స్ సైంటిస్ట్. అయితే ఇప్పటికిప్పుడు ఏదైనా కనిపెట్టండి. ఆల్రెడీ ఒకటి కనిపెట్టేశా. ఏంటది? ఒకసారి నీ బాడీ మొత్తం చెక్ చేసుకో. ఎస్, అది నిన్నే కనిపెట్టా. ఇగో వావ్, చాలా గ్రేట్ అండి. ఇంకేదైనా కనిపెట్ట. నేను ఇంకోటి కనిపెట్టా. ఏంటది? నీ పేమెంట్ 5,000 కదా. మీకెలా తెలుసు? నీ పెర్ఫార్మెన్స్ అలాగే ఉంది. మీరు సైంటిస్ట్ కదా, Yes. మా ఊరికి ఎందుకు వచ్చారు? అంటే మీ ఊరికి సేవలు చేద్దాం వచ్చానండి. మీరు మా ఊరికి సేవలు చేయండి, నేను మీకు సేవలు చేస్తాను. ఎందుకు? నేను ఎప్పటికైనా మదర్ టెరిసా అవ్వాలనుకుంటున్నాను. ఇదిగో పిల్ల, వీడికి సేవలు చేస్తే మదర్ తెరిచా కాదు, మదర్ అవుతావు. ఇల్రా
ఇల్రా ఒకసారి బొగ్గు మీద మచ్చుంటే అమ్మాయిలు అందంగా ఉంటారంట. మరి ఈ అమ్మాయిలు ఏదేంటి? మీరు ఎవరికి డౌట్ రాకూడదు. మనం ఎలాగైనా స్టోన్ కనిపెట్టాలి. అదేందా ఈ లోపల మనం ఏం చేద్దాం అంటే ఇటు ఎరుపప్పులో ఉన్నాడు, ఈ మేనేజ్ చేద్దాం ఫస్ట్. ఈ ఊరికి మీరే పెద్దలో ఉన్నారు, కొంచెం ఒక్క నిమిషం ఆగండి. ఇదేంటి మరి దగ్గర ఏదో ఉంది. ఏం చేస్తున్నావురా? దొరదత్తుంది గోక్కుంటున్నాడా? మరి మీరేమనుకున్నారు? ఏం లేదండి, నాకు తెలిసి ఎందుకో వీడిదే ఉంటది అనిపిస్తుంది. ఉండదండి. ఉంటదరా? ఉండదండి. నీకేం తెలుసు? ఆరు నేను ఒకటే. చిచ్చి దానికి తెలిరావా? వాళ్ళిద్దరిని చూస్తుంటే ఊరిని ఏదో నాశనం చేస్తారని డౌట్ వచ్చేస్తుంది నాకు. వాళ్ళు మొక్కలు కలిసి సైంటిస్టులు అంటే వాళ్ళు బొంద వాళ్ళ మొక్కలు చూసావా దొంగ నాకు అది అనిపిస్తుంది. వీళ్ళు సైంటిస్టులు కాదు, పిల్లల్ని ఎత్తుకెళ్ళిపోయే వాళ్ళగా ఉన్నారా? నన్ను ఎత్తుకెళ్ళిపోతారా? పిల్లల్ని పంచుకోకుండా కాదు. అసలు ఇంతకీ మీ ఊరు ఎందుకు వచ్చామంటే మీ ఊరికి సేవలు చేద్దాం అనేసి రోడ్లు వేసి చెరువులు తవ్వించి. మాకు ఆల్రెడీ మా ఊర్లో రోడ్లు ఉన్నాయి, చెరువులు ఉన్నాయి. అప్పుడు ఇంతకీ మీ ఊరికి ఏమంటే ఇష్టం బాగా? మా ఊరికి మీ ఊరికి ఏమంటే ఇష్టం బాగా? అప్పుడప్పుడు రికార్డింగ్ డాన్సుల మీద అవి అంటే ఇష్టం. నాటకాలు, డాన్సులు, పాటలు ఇలాంటి ఇష్టం కదా. వీళ్ళకి నాటకాలు, పాటలు, డాన్సులు అంటే చాలా ఇష్టం అట. ఓ పని చేద్దాం, ప్రోగ్రామ్ పెడదాం. శ్రీదేవి డ్రామా కంపెనీ వాళ్ళు ఫోన్ చేసి చెప్తాను. హలో శ్రీదేవి డ్రామా కంపెనీ. కళ్ళజోడు కాలేజీ పాపసుడు ఎల్లారెడ్డి కూడా కడ ఆఫీసుడు ఎర్ర రోజా పువ్వు సేతికిచ్చుడు అందరి ముందు ఐ లవ్ యూ చెప్పిసుడు. అరే పడితే లైన్లో పడతది, లేకపోతే తిడతది, పోతే ఇచ్చత పోతది, అది పోతే ఇంకోతొస్తది. లహరాయి లహరాయి గుండె వెచ్చనయే ఊహలెగిరాయి. ఇన్ని నాళ్ళు ఎంత వేచాయి, కళ్ళలోనే దాగి ఉన్న అమ్మాయి. సొంత మల్లె చేరుతుంటే ప్రాణమంత చెప్పలేని హాయి. లహరాయి లహరాయి గుండె వెచ్చనయే ఊహలెగిరాయి. లహరాయి లహరాయి గోరు వెచ్చనైన ఊసులగిరాయి. రష్మి గారు ఆ దండ ఏంటి? మేడం దారిలో వచ్చేటప్పుడు స్వామి గారు కనిపించారు, ఆయన ఇచ్చారు. తెలివిన వాళ్ళు మెల్లో ఉంటే బాగుంటది అన్నారు. అవన్నీ ఎందుకులే రష్మి, ఎవరైనా కనిపిస్తే చెప్పండి మేడం. నేను తెలివిగా కనిపించలేదు సరికదా, కనీసం నీ మెడలో కూడా నువ్వు వేసుకోలేదంటే నువ్వెంత తిక్కవో అర్థమవుతుంది. అది బెటర్. అయినా మేడం ప్రతిసారి వచ్చేటప్పుడు నిండుగా వస్తారు, ఈ రోజు ఏంటి మెల్లోగా చైన్ కూడా వేసుకోలేదు? రష్మి నీకు విషయం తెలీదా? నిన్న మా ఇంట్లో దొంగలు పడ్డారు. అవునా? అయితే పోలీస్ కి ఫోన్ చేయాల్సింది. అయ్యో నా ఫోన్ లో బ్యాలెన్స్ లేదు రష్మి. నాకు ఫోన్ చేయాల్సింది. ఈ దండ తీసేవా ప్లీజ్. అయిపోయా మీ ఆడవాళ్ళ ముచ్చట్లు. ఇంతకీ ఎవరు పిలిచారు మమ్మల్ని? ఎందుకు పిలిచారు మమ్మల్ని? యాక్చువల్ గా మ్యాటర్ అంటే ఏం ఎదుగుతున్నావు? మా తాత చచ్చిపోతే మెల్ల దండేశాను. ఇదేమో చూడు. అయ్యో ఇదే. కానీ ఇవిడికి సాంప్రదాయం తెలీదు. చేతికి వేసుకోవాల్సిన గాజులు చెవులకి ఎట్టుకుని చూడు. ఈ 2 టాబ్లెట్లు పొద్దున్న ఒకటి సాయంత్రం ఒకటి వేసుకో. దేనికిరా? తల బాగా వాచిపోయింది కదా. ఇది వాసిపోవడం కాదు, మరి దీన్ని పఫ్ అంటారు. మొత్త పప్ప, టమాటా పప్ప, ఎర్రి పప్పరా? అది నువ్వు కదా. సరేగాని మా ఊర్లోకి ఇద్దరు వచ్చి ఏదో చేస్తానంటున్నారు, దగ్గరుండి అడగండి. అడుగుతాం. చెప్పండి ఎందుకు పిలిచారు మమ్మల్ని? అంటే మా తాతల కాలం నుంచి వచ్చే ఒక స్టోన్ మిస్ అయింది, అది ఈ ఊర్లో ఉందని తెలిసిందన్నమాట. సో ఇక్కడ ఎత్తుక్కుందాం చూస్తున్నాం. మీరు కొంచెం ప్రోగ్రామ్ కనెక్ట్ చేశారు అనుకోండి, వాళ్ళు బిజీ వాళ్ళు ఉంటారు, మేము ఆ స్టోన్ ఎత్తుకుంటాం. అది ఇంతకీ ఆ స్టోన్ మీకు ఎందుకు కావాలి? ఆ స్టోన్ లో సూపర్ పవర్స్ ఉన్నాయి. ఆ సూపర్ పవర్స్ మనకు వచ్చి మనమే నెంబర్ 1 అవుతాం, మనకు ఫుల్ పవర్స్ వస్తాయి. మనకి మీరు సూపర్ హీరో అవ్వాలంటే ఆ స్టోన్ కనపడాలి. సో ఆ 2 hours మనం వీళ్ళందరినీ ఎంగేజ్ చేయాలి ఎంటర్టైన్మెంట్ తో. ఈ లోపల ఆ స్టోన్ ఎత్తుకుంటాం. అయితే రష్మి మీరు ఇక్కడ, మీరు అక్కడ. మీ
స్టోన్ మామూలుదా కాదు. అయితే మా ఎంటర్టైన్మెంట్ మామూలు ఎలా ఉంటది? ఉండదు. మరి మామూలుగా లేని ఎంటర్టైన్మెంట్ లో గెస్ట్లు మామూలు వాళ్ళు వస్తారా కదా? అయితే ఇంకాస్త మా శ్రీదేవి డ్రామా కంపెనీ రేంజ్ పెంచడానికి వచ్చేస్తున్నారు శేఖర్ మాస్టర్ అంటే. వెల్కమ్ మాస్టర్, వెల్కమ్ టు శ్రీదేవి డ్రామా కంపెనీ. ఫస్ట్ టైం కదా మాస్టర్ శ్రీదేవికి రావడం? యా ఫస్ట్ టైం. థ్యాంక్ యూ మాస్టర్. కానీ రష్మి మాస్టర్ రోజు రోజుకి అందం పెరుగుతుంది, నాకు అర్థం కావట్లేదు. మాస్టర్ కానీ ఏంటి నేను మిస్ మాస్టర్? భూమి ఏంటి ఏమో చెప్తున్నారు మాస్టర్. కాదు 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 అంటే ఆగమ్మా, ఆగు. చెప్పండి మాస్టర్, డీలో నన్ను మిస్ అవుతున్నారని. రష్మి ఉన్నప్పుడు చాలా ఎనర్జీ ఉండేది, డెఫినెట్ గా రష్మిని మిస్ అయ్యాం మేము. మీరు ఏం మాట చేయాలి మాస్టర్? చెయ్యి వదులుతాంలే, చెయ్యి వదులుతా. భూమిక ఏం చేస్తున్నారు? అక్కలతో ఆడుకుంటున్నా. అండ్ మాస్టర్ శేఖర్ మ్యూజిక్ వా 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 మాస్టర్, ప్రతి ఒక్క సాంగ్ తో రేంజ్ అలా అలా పైకి వెళ్ళిపోతూనే ఉంది. అండ్ ఈ రోజు శేఖర్ మ్యూజిక్ లో కొత్తగా లాంచ్ అయిపోయే సాంగ్ టీమ్ తో వచ్చారు. సో ప్లీజ్ ఇంట్రడ్యూస్ ద మాస్టర్. తినే మ్యూజిక్ డైరెక్టర్. హలో అండి. డీజే శేఖర్ ఇచ్చాడా మనకి మ్యూజిక్ మ్యూజిక్ అయితే మామూలుగా ఇవ్వాల, ఫోటో తీస్తున్న సీమ దసరా సిన్నోడు అన్నట్టుగా ఆ మ్యూజిక్ డైరెక్టర్ తినే సింగర్ ప్లస్ లిరిసిస్ట్. వావ్! ఆ మీ మధురమైన వాణితో మీ పేరు? అది వాణి కాదమ్మా, ధ్వని. గ్రీష్మ. ఈ సాంగ్ చేసింది గ్రీష్మ, భూమిక పర్ఫార్మ్ చేసింది. ఇది నా ఫస్ట్ ఎక్స్పీరియన్స్ యాక్చువల్లీ యాజ్ ఎ కొరియోగ్రాఫర్, అంటే ఆల్బమ్ సాంగ్ కి. అండ్ ఆ ఆపర్చునిటీ ఇచ్చినందుకు శేఖర్ మాస్టర్ కి ఫర్ ఎవర్ గ్రేట్ఫుల్ గా ఉంటాను. ఇట్ వాస్ ఎ గ్రేట్ ఎక్స్పీరియన్స్ ఫర్ మీ వర్కింగ్ విత్ దిస్ టీమ్. థ్యాంక్ యూ సో మచ్. సూపర్. భూమిక, నాకు ఇది ఫస్ట్ ఎక్స్పీరియన్స్. మాస్టర్ కూడా పెద్ద పెద్ద ఆర్టిస్ట్ కి కొరియోగ్రాఫర్ అండ్ అక్క పెద్ద పెద్ద ఆర్టిస్ట్ కి అసిస్టెంట్ చేశారు. సో నాకు చాలా భయం ఉంది, అంటే మాస్టర్ ముందు అక్క ముందు చేయడానికి. బట్ ఏమో నాకు ఆ కాన్ఫిడెన్స్ ఇచ్చి నాకు ముందుకి తోసారు. అక్క థ్యాంక్స్ అ లాట్, మాస్టర్ థ్యాంక్స్ అ లాట్ మాస్టర్. Indraja garu, your best wishes to the team. First and foremost, Shekhar Master, we are very, very happy and privileged to have you here. Excellent having you here. ఎందుకంటే ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరు మీ ఫ్యాన్. అండ్ వ్యాలంటైన్స్ డే స్పెషల్ గా ఈ సింగిల్ మీరు రిలీజ్ చేశారు మీ శేఖర్ మ్యూజిక్ లో, అండ్ సూపర్ హిట్ గా ట్రెండింగ్ అవుతుంది. ద మోస్ట్ హ్యాపీయెస్ట్ థింగ్ ఏంటంటే మనం ఎదుగుతున్నది గొప్ప కాదు మాస్టర్, మనం ఒక స్టేజ్ కు వచ్చాక ఎవరో ఏమో తెలియని వాళ్ళని జనాలకి పబ్లిక్ కి పరిచయం చేసి వాళ్ళ ఎదుగుదలకి తోడుగా నిలబడ్డం ఉంది చూడండి. ఇన్ దట్ వే వి హ్యాట్స్ ఆఫ్. డీజే శేఖర్ చాలా 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 బాగా మ్యూజిక్ చేశారు. అండ్ స్నేహ, ఐఎమ్ సో హ్యాపీ టు గెట్ అ లిరిసిస్ట్. విమెన్ లిరిసిస్ట్ అసలు లేరు మనకి ఇండస్ట్రీలో, లేరనే చెప్పొచ్చు, లేదు ఎక్కడో ఒకరు ఇద్దరు ఉండొచ్చు. అలాగా మీరు లిరిసిస్ట్ గా ఇంట్రడ్యూస్ అయినందుకు మై హార్టీ విషెస్ టు యూ. భూమిక, ఏమిటమ్మా మీ టాలెంట్ మాస్టర్కే తెలియాలి. కాదు ఇంద్రజ గారు, అంటే మీరు ఎలా అన్నారు, ఏ టాలెంట్ నాకు అర్థం కావట్లేదు. మేమన్నది భూమిక డాన్స్ గురించే, మీరంటున్నది ఏంటో నాకు తెలియదు. మీరు డాన్స్ గురించి అంటే డాన్స్ గురించి అయితే కరెక్ట్, ఆబ్వియస్లీ అందరికీ తెలుసు. మేము కూడా అదే చెప్తున్నాం మాస్టర్. అందరూ ఎందుకు అరుస్తున్నారు మరి? టాలెంట్ గురించి. మనోభావాలు దెబ్బతింటున్నాయి, మీరు ఏం చేశారు? ఎందుకు? అసలు మాస్టర్ నాకు తెలియకుండా మిమ్మల్ని చూడగానే ఇంట్లో పులికరిస్తుంది లోపల. అది హెల్త్ ప్రాబ్లంలే. సరే మాస్టర్, చూసారు కదా మీరు రాగానే జనాలు పులికిరిస్తున్నారు కాబట్టి మీకోసం మా స్పెషల్ మాస్టర్ కోసం ఒక స్పెషల్ సోఫా అరేంజ్ చేసి పెట్టాము. మీరు వెళ్ళి అక్కడ కాస్త రిలాక్స్ అవ్వండి. ప్లీజ్ టేక్ యూర్ సీట్. థ్యాంక్ యూ మాస్టర్. ఇప్పుడు శ్రీదేవి డ్రామా కంపెనీలో ఒక మంచి డాన్స్ పర్ఫార్మెన్స్ జరిగితే డాన్సా? విలేజ్ లో అసలు డాన్స్ చేస్తారా?
అసలు మా విలేజ్ బ్యూటీస్ ఎంత అందంగా ఎంత చక్కగా డాన్స్ చేస్తారో. వీళ్ళంతా డాన్స్ చేస్తే మాకు స్టోన్ ఎలా దొరుకుతుంది? అరే వీళ్ళు డాన్స్ చూస్తూ చూస్తూ అందరూ మై మర్చిపోతారు. అర్థమైంది. ఆ టైంలో మనం స్టోన్ ఎక్కడ ఉంది ఎత్తుక్కొని దొబ్బేయడమే. లెట్స్ వెల్కమ్ మన బ్యూటిఫుల్ విలేజ్ గర్ల్. చేసుకుంటాలే నన్ను నీకు చేసుకుంటాలే, తెచ్చేసుకుంటాలే నాతో నిన్ను తెచ్చేసుకుంటాలే, పప్పులో మళ్ళీ చెండులా నిన్ను ముడిచేసుకుంటాలే, బువ్వలో మళ్ళీ పాయాలా నిన్ను కొరికేసుకుంటాలే, నా పంచ ప్రాణాలు నా ముద్దు మురిపాలు ముడిపల్లి కట్టాను నీకోసమే, నువ్వు చిరాగానే నీకిచ్చుకోకుంటే నా మనసు తిడతాది. ఇన్నాళ్ళు వేసికు ఎసంతకెళ్ళిందో ఈ రోజు తిరిగొచ్చినట్టుందిలే, గుండెల్లో ఉన్నాడు గుమ్మంలోకొచ్చాడు అని ఎదురు చెప్పుంటారే. బంగారు బాగున్నావే అమ్మడు, భామ భామ బంగారు బాగున్నావే అమ్మడు, బావా బావా పన్నీరు అయిపోతావా అల్లుడు, ముద్దు కావాలి హత్తుకోవాలి, సిగ్గుపోవాలి అగ్గిరేగాలి ఏం చేస్తావో చెయ్యి, భామ భామ బంగారు బాగున్నావే అమ్మడు, బావా బావా పన్నీరు అయిపోతావా అల్లుడు. నా కాఫీ కప్పుల్లో షుగర్ క్యూబ్ నువ్వే నువ్వే, నా కంటి రెప్పల్లో కాటుక ముగ్గు నువ్వే నువ్వే, నా చంపల కంటే నా చామంతి సిగ్గు నువ్వే నువ్వే, నా ఊపిరి గాలిని పర్ఫ్యూమ్ మల్లే చుట్టేస్తావే. ఓ మై బేబీ ఓ నీ బుగ్గలు పిండాలి, ఓ మై బేబీ ఓ నీకు ముద్దులు పెట్టాలి, ఓ మై బేబీ ఓ నా చున్నీ నీకు టై కట్టాలి. Craving for you na pillow pakkana novel nuvu, tripping on you na playlist vaipoyavu, craving for you na pillow pakkana novel nuvu, tripping on you na playlist vaipoyavu. ఏలకు బాలిక దూసుకొచ్చావి ఇలాగా, ఎన్నాళ్ళు దాస్తా ఇంకా ఎండ కన్నైన పడనీకా, ధన్యోస్మి ఎంత చిలక అందుకున్నాక అందాలని కానుక,
దూసుకొచ్చానా ఇలాగా ఏలకు బాలిక దూసుకొచ్చావే ఇలాగా ఇంద్రజ గారు మా సాంప్రదాయని సుద్దు పూసిని పరిస్థితి పర్ఫార్మెన్స్ ఎలా అనిపించింది మీకు? సౌత్ ఇండియన్ ప్లాటర్ థాలి సో బ్యూటిఫుల్, సో ఎలిగెంట్, జస్ట్ లుకింగ్ లైక్ చాలా చాలా బ్యూటిఫుల్ గా పర్ఫార్మ్ చేశారు. అండ్ హూ ఇస్ ద కొరియోగ్రాఫర్? మైకల్ మాస్టర్. Michael Master, I just loved your choreography because of one reason. Each artist will have their own comfort zone. ఏ మాత్రం కూడా మీరు ఒక కొరియోగ్రాఫర్ గా వాళ్ళని ఇన్ఫ్లుయెన్స్ చేయకుండా వాళ్ళకి ఏదైతే బాగా వచ్చో వాళ్ళు ఎందులో అయితే ఇంకా బాగా కనబడగలరో ఆ పర్ఫార్మెన్స్ మీరు బయట తీసుకొచ్చారు. థ్యాంక్ యూ మ్యామ్. మాస్టర్ ఎలా అనిపిస్తుంది? చాలా బాగా చేసావు, చాలా అందంగా కూడా ఉన్నావు. రెండు కళ్ళతో చూసినా చాలదు. ఈ స్టేజ్ ని ఇంకా అందంగా చూపించిన బాయ్స్ అండ్ గర్ల్స్ ఎక్కడా? రండి రండి రండి. షజామింగ్ గా ఉందా పర్ఫార్మెన్స్? ఫ్యూచర్ లో మీరు ఎంత పెద్ద మాస్టర్ అవ్వాలంటే మీ కొరియోగ్రాఫర్ ఆల్ బ్యాక్గ్రౌండ్ చేయాలి అద్దరు. నువ్వు చూడాల్సింది డాన్స్ కాదన్నా, ఆ స్టోన్. ఇంద్ర గారు ఏం చెప్పారా? ఎవరికి డౌట్ రాకూడదు, అర్థమైందా? నువ్వు స్టోన్ ఎత్తుకుని ఇది కవర్ చేస్తుంటే అర్థమైందా? కాదు మాస్టర్, కొంచెం మైక్ బాగు చేయవా? ఆయన బాగు చేస్తారా? ఆయన మైకిల్ మాస్టర్ అంట కదా. థ్యాంక్ యూ సో మచ్ గైస్. ఊరు వాళ్ళందరూ కలిసి ఉంటే పనులు జరగవు, వీళ్ళని విడితేయాలి. అమ్మాయిల్ని అబ్బాయిల్ని సెపరేట్ చేసి ఒక చిన్న గేమ్ ప్లాన్ చేస్తా. దానివల్ల మాకేం వస్తుంది? అరే కొట్టేటప్పుడు ఏదో ఒకటి జారుతుంది కదా. కాదు ఏం మాట్లాడుతాం అర్థమవుతుందా? సార్ ఏమన్నావు? అది జారుతున్నది రో చెప్పు. కొట్టేటప్పుడు పరిగెడతారు కదా, వాళ్ళ పాకెట్ లో, వాళ్ళ జేబులో, వాళ్ళ కొంగులో దాచినవి జారుతాయి. అబ్బా అన్ని సౌతులు ఎట్లా తినవి. ఇంతకీ గేమ్ ఏంటి? గేమ్ ఏంటంటే అబ్బాయిలు అమ్మాయిల్ని సెపరేట్ చేసి వాళ్ళని కొన్ని క్వశ్చన్స్ అడుగుతాం. కరెక్ట్ గా సమాధానం చెప్తే సేఫ్. ఓకే. తప్పు చెప్తే డింకి చిక్కడి డించి చిక్కడి. పాట పాడిస్తారా? పాట పాడిస్తారా? ఓకే రెడీయా? రెడీ. సో ఇటువైపు అబ్బాయిలు వచ్చేయండి, ఇటువైపు అమ్మాయిలు వచ్చేయండి. సో ఇంద్రజ గారు, శేఖర్ మాస్టర్ గారు, నేను ఒక జంటని పిలుస్తా. ఇటువైపు నుంచి ఒక అమ్మాయి, ఇటువైపు నుంచి ఒక అబ్బాయి. వాళ్ళకి నేను ఎల్ఈడి మీద ఒక వీడియో చూపిస్తా. ఆ వీడియోకి సంబంధించిన 3 క్వశ్చన్స్ అడుగుతా. కరెక్ట్ గా ఆన్సర్ చెప్తే సేఫ్, చెప్పకపోతే తనులు. జనరల్ గా వీల్ కొట్టుకున్నప్పుడు వీళ్ళు చాలా డిస్టర్బ్ చేస్తుంటారు మేడం, కాబట్టి నేను 3 బౌన్సర్స్ ని పిలిచా. ఎవరు వాళ్ళు? రోహిణి అంట బౌన్సర్. అలా ఎలా పెట్టేద్దాం? గర్ల్స్ తప్పుగా చెప్తే బాయ్స్, బాయ్స్ తప్పుగా చెప్తే గర్ల్స్ కొట్టేసుకోవాల్సింది అంతే. మేడం బాయ్స్ కొట్టడం బాగోదు కాబట్టి గర్ల్స్ తప్పు చెప్తే గర్ల్స్ కొడతారు, బాయ్స్ తప్పు చెప్తే గర్ల్స్ కొడతారు. ఇది బాగుంది. ఏదైనా గర్ల్స్ అయినా కొట్టేది, బాయ్స్ కొట్టరా? పాపం ఏం పాపం చేశారు? చాలా స్ట్రాంగ్ కదా. స్ట్రాంగ్ కానీ అయినా కొట్టాలి. స్ట్రాంగ్ కాబట్టి కొట్టి తీసుకోవాలి. అమ్మాయిని ఎలా డీల్ చేయాలో మాకు తెలుసు. మేము మాట్లాడేది శేఖర్ మాస్టర్ గురించి కాదు, వాళ్ళ గురించి. మీకు డీల్ చేయడం తెలియదు అమ్మాయిని? మాస్టర్ మేము కూడా డీల్ చూస్తున్నాం, నేర్చుకున్నాం, మీలా డీల్ చేస్తాం మేము కూడా. మాస్టర్ ఆ ఫేస్లు అసలు ఫైట్ చేసేలాగా ఉన్నాయా? దమ్ముంటే నీ మేకప్ తీసి మాట్లాడు. మేకప్ కదా అన్ని తీస్తా. దమ్ముందా? ఒరే నీకే దమ్ముందని వస్తున్నారా ధైర్యంగా? కరెంట్ వైర్ కూడా అడిగిలా చిన్నగా ఉంటది. కరెంట్ పోతే ఏం చేస్తుంది? జనరేటర్ వేసుకుంటాం వెళ్ళు. మీరు కరెక్ట్ గా గేమ్ ఆడితే చాలు, కాన్ఫిడెంట్ ఉంది కదా మీకు? ఓకే సార్. అయితే ఫస్ట్ రాబోయే జంట యాదవ్ రాజు అండ్ విజయ, రండి. ఇటువైపు నుంచి అశోక్, రియాజ్, బాబు, అండ్ ఇటువైపు నుంచి రోహిణి అండ్ వర్ష, రండి.
రష్మి నాకు ఒకటి అర్థం కాలా, ఆ. ఇక్కడ సపోర్ట్ కోసం 3 అబ్బాయిలను పిలిచారు, ఇక్కడ ఏంటి 2 అమ్మాయిలను పిలిచారు? మన రోహిణి ఉంది కదా సార్, రోహిణి ఇద్దరితో సమానం అనా? ఇద్దరితో సమానం. నేను అడగలేదు, దేనికి పిలిచారంటే సమాధానం రష్మి చెప్పింది. కాదు మాస్టర్, ఇక్కడ మీరు గమనించలేదా, మా రష్మి ఉంది పక్కన, సో ఇక్కడ 3 అక్కడ 3. ఆహా, అలా పిలిచారా? అయితే రోహిణి ఒక్కరితోనే సమానం. అన్ని సార్లు అనకండి సార్, క్లారిటీ ఉందా? కాదు, క్వశ్చన్ అడిగాక ఎవరిని అడుగుతారో వాళ్ళే చెప్పాలా, లేదు ఇద్దరులో ఎవరైనా ఆన్సర్ చెప్పదు? ఎవరిని అడుగుతాను వాళ్ళే చెప్పాలి. ఓకే, అదే అదే. చెప్పకపోతే 5 కొడతారు. ఓకేనా? రెడీ. క్వశ్చన్ వచ్చి లారీ డ్రైవర్ ఎవరు? అమ్మాయి చెప్పాలి. అల్లు అర్జున్. ఏ కరెక్ట్, కరెక్ట్ ఆన్సర్, కరెక్ట్ ఆన్సర్. ఓకే, క్వశ్చన్ ఏంటంటే లారీ వచ్చి ఫ్లెక్సీని గుద్దుకొని వచ్చింది కదా, ఆ ఫ్లెక్సీలో ఉన్న ఫోటో ఎవరిది? ఫ్లెక్సీలో ఎవరి ఫోటో? ఆయనదే, విలన్ది. ఆగుర్రే ఆగుర్రే. రాంగ్ ఆన్సర్. రాంగ్ ఆన్సర్ మేడం. ఎవరిది? అల్లు అర్జున్ ది ఫోటో ఫ్లెక్సీలో లేదే. ఆయన పేరేం పర్రా? శివాజీ షిండే. శివాజీ షిండే. శివాజీ రెడ్డి. ఫ్లెక్సీలో ఎవరు? మద్దాలి శివారెడ్డి. సెకండ్ క్వశ్చన్ అమ్మాయికి. దయచేసి రోహిణి కొంచెం వెనక్కి రావా, వెనక్కి కనపడట్లేదు. ఇప్పుడు మీరు వీడియో చూసారు కదా, ఈ వీడియో ఏ సినిమా నుంచి? రైట్ ఆన్సర్. వాళ్ళకి అమ్మాయి లారీ డ్రైవర్ అడిగారు, నా బ్యానర్ అడుగుతుర్రు. బ్యానర్ లో ఎవరికి తెలియదు. నీకు నీ రాయ కావాలా వద్దా? చూసుకోవాలి కదా అన్ని. రాజు వీడియో చూసావు కదా, వీడియోకి సంబంధించిన రెండో క్వశ్చన్ అబ్బాయికి. లారీ నంబర్ ఎంత? AP10U1378. ఓకే, మీ ఆన్సర్ కరెక్టా రాంగ్ చూద్దాము. సూపర్ సూపర్. విజయ, థర్డ్ క్వశ్చన్ మీకు. లారీ కలర్ ఏంటి? ఎల్లో. రైట్ ఆన్సర్. రాజు ముందుకు రండి. ఆగండి, ఆ క్వశ్చన్ ఏంట్రా, లారీ కలర్ ఏంటి? నిజంగా టూ మచ్ అబ్బా, లేడీస్ కో ఈజీగా అడుగుతున్నారు, పాపం అడుగు కష్టమైన అడుగుతున్నారు రాజుకి. మాస్టర్ మీరే కొంచెం హెల్ప్ చేయండి మాస్టర్. కాదు, ఇప్పుడు ఎవరికి? రాజుకా? ఎలాంటి క్వశ్చన్ అడుగుతారు చూడు, అడుగు నువ్వు చూస్తాం. రాజు, ఇప్పుడు మీ క్వశ్చన్. వీడియోలో ఒక ఫైట్ జరుగుతుంది, ఆ ఫైట్ లో ఎంతమంది ఫైటర్స్ ఉన్నారు? ఫైటర్స్ ఎవరు లేరు. హీరో విలన్ ఇద్దరే ఉంటారు. రాంగ్ ఆన్సర్. ఫైటర్స్ ఎవరు లేరు, హీరో విలన్ ఇద్దరే. అన్నా అన్నా. రాజు, నిన్ను అడిగిన క్వశ్చన్ ఏంటి? ఎంతమంది ఫైటర్స్ ఉన్నారు? అక్కడ ఫైటర్స్ ఎక్కడున్నారు? హీరో విలన్ ఇద్దరు. కాదు, ఎవరు ఫైట్ చేసుకుంటే వాళ్ళ పేరే ఫైటర్స్, ఇద్దరు ఉన్నారు. మీరు తప్పుగా చెప్పారు మేడం. అమ్మాయిలకైతే ఏ కలర్ చెప్పండి అంటారు. చాలా ఈజీ క్వశ్చన్ కదా. ఫైటర్స్ అంటే ఎవరు కూడా హీరో హీరోయిన్ అనుకోరు కదా, ఇంకా ఎక్స్ట్రా ఫైటర్స్ ఉన్నారు. మనం కొట్టుకుంటున్న వాళ్ళు ఎవరు? ఇప్పుడు దాంట్లో తెలుగు అలా అడిగితే చెప్తాడు. ఇప్పుడు మీరు అన్నారు, అక్కడ కొట్టుకునే వాళ్ళు అర్థం చేసుకోవాలి. చెప్తారు. ఇప్పుడు అడుగుతున్నా, ఇక్కడ కొట్టుకుంటున్న వాళ్ళు ఇద్దరు పేర్లే. రష్మి, నేను ఒక క్వశ్చన్ అడుగుతా గర్ల్స్ ని. దాంట్లో బర్డ్స్ ఎగురుతున్నాయి, ఎన్ని బర్డ్స్ ఎగురుతున్నాయి? రెండు. మేము రాజు క్వశ్చన్ అడుగుతాం మ్యామ్. ఓకే, ఇప్పుడు ఆ బర్డ్స్ చూసారు కదా, ఆడవా మగవా? ఎట్లా చెప్తారు చెప్పు. హలో, ఆడవాళ్ళు ఎగర్రు కాబట్టి వాళ్ళు మగాళ్ళే ఎగురుతున్నారు. ఓకే, సో ఈ సెగ్మెంట్ లో జరుగుతున్న ఫస్ట్ రౌండ్ లో బాయ్స్ కి వచ్చి 1 పాయింట్ అండ్ గర్ల్స్ కి వచ్చి 3 పాయింట్స్. ఆల్ రైట్, మరి నెక్స్ట్ ఈ రౌండ్ లో వచ్చేస్తున్నారు రామ్ ప్రసాద్ అండ్ మహతి. మేము రాయెత్తుకోవడానికి వచ్చాం, ఇంకేం ఆడం. మహతి రమ్మంటుంటే నువ్వు ఆగుతావేంటి? రామ్ ప్రసాద్ రండి ఇటు.
కొట్టడానికి ఇటువైపు నుంచి మళ్ళీ బాబు, అజర్, అశోక్ రండి. సన్నీ మీరు కూడా రావచ్చు. అండ్ ఇటువైపు నుంచి రోహిణి అండ్ వర్ష రండి. మాస్టర్ కొంచెం ఇది మీరు దగ్గర నుండి చూసి న్యాయం చెప్పండి. మన క్వశ్చన్స్ కొంచెం జాగ్రత్త చూసుకోండి సార్ మీరే. తప్పకుండా లేడీస్ కి అంత ఈజీ ఇస్తున్నారా, వీళ్ళకి కూడా అంత ఈజీ ఉంటుంది. హలో, లాస్ట్ టైం చాలా ఈజీగా ఇచ్చాం మాస్టర్. ఏది ఆ లారీ నెంబర్ ఫస్ట్ అయితే మరీ దారుణం. ఏమి ఇచ్చారు రాజు? ఫ్లెక్సీ, మరీ దారుణం. ఫ్లెక్సీ మీకు కనబడిందా చెప్పండి? కనబడింది. ఎవరున్నారు ఫ్లెక్సీ? ఫ్లెక్సీ కనబడిందని అడిగారు. ఎవరున్నారు? ఫ్లెక్సీ కనబడిందని అడిగారు. ఏంట్రా ఇది? ఓకే, మహాతి రాంప్రసాద్ రెడీ. బాయ్స్ కి అన్యాయం జరుగుతుంది. ఈ ఏవి చూడంగానే బాయ్స్ తరపున నేనే అడుగుతాను క్వశ్చన్స్ గర్ల్స్ ని. సరే, ఓ పని చేద్దాం సార్. అమ్మాయిలకి మీరు అడగండి, అబ్బాయిలకి మీరు అడగండి మేడం. సరిపోద్ది. ఓకేనా? ఓకే. ఇప్పుడు ఈ సెగ్మెంట్ లో జరుగుతున్న సెకండ్ రౌండ్ లో మహాతి అండ్ రాంప్రసాద్ రెడీయా? రెడీ. వీడియో ప్లీజ్. మళ్ళీ ఒకసారి చూపించండి. ఏం అక్కర్లేదు, మాకు ఇంకా ఎంత కష్టంగా ఇవ్వచ్చని మాస్టర్ ఆలోచిస్తున్నా. అంతే లేదు, మీరు చెప్పండి మాస్టర్. వన్ టైం ప్లే మాస్టర్, అంతే. సరే, ఇంద్రజా గారి కోసం ప్లే చేశారు, ఇప్పుడు నా కోసం ఒకసారి ప్లే చేయండి. లేదు నేను అడుగుతాను. నేను చూసేసాను, నాకు మళ్ళీ ప్లే చేయాల్సిన అవసరం లేదు. మా ఈ గేమ్ వల్ల ఎప్పుడు జరగలేని గొడవ మా జడ్జెస్ మధ్య జరుగుతుంది కాబట్టి. సరే నేను అడిగేస్తున్నాను మాస్టర్. చిరంజీవి గారు డాన్స్ చేసేటప్పుడు చిరంజీవి గారి టీ షర్ట్ మీద ఈ ఎడ్జ్ లో ఎడ్జ్ లో 2 క్యూబ్స్ ఉంటాయి, బాక్సులు. అవి ఏ కలర్? టీ షర్ట్ లో ఇటువైపు అటువైపు 2 క్యూబ్స్ ఉన్నాయి. ఆ క్యూబ్స్ ఏ కలర్ లో ఉన్నాయి అడిగారు. ఎల్లో కలర్. మహది గారు లేదు. బ్లాక్ కలర్ మహతి గారు. సరే, ఈ రౌండ్ లో గర్ల్స్ ఓడిపోయారు. నెక్స్ట్ ఇంద్రజ గారు రాంప్రసాద్ గారి క్వశ్చన్ అడగండి. రామ్ ప్రసాద్ గారు, రామ్ చరణ్ గారు ఒక పెద్ద బాల్ మీద ఎక్కి ఒక మూవ్మెంట్ చేశారు కదా, బాల్ మీద ఎక్కి చేసిన ఆ బాల్ కలర్ ఏంటి? అది సిమెంట్ కలర్. గ్రే. ఇట్స్ గ్రే. గుడ్ ఫీల్డింగ్. శేఖర్ మాస్టర్, నెక్స్ట్ క్వశ్చన్ మహాతికి. చరణ్ గారు డాన్స్ చేసేటప్పుడు ఆయన వాచ్ కలర్ ఏంటి? సిల్వర్ కలర్. వైట్ కలర్ ఇస్ ద రైట్ ఆన్సర్. లేదు, అక్కడ చెప్పారు వాళ్ళు సపోర్ట్ తీసుకోకూడదు. లేదురా, నేను బయట చెప్పాను రా. ఎక్కడ చెప్పారు? అందరూ చెప్పి వాళ్ళు చెప్పిందా చెప్పావు. 2 పాయింట్స్ మాకే రష్మి. ఇంద్రజ గారు, నెక్స్ట్ క్వశ్చన్. రామ్ ప్రసాద్ గారు, రామ్ చరణ్ గారు ఇలా ఒక మూమెంట్ ఎగిరారు కదా, ఎగిరినప్పుడు పైన స్పాట్ లైట్లు ఎన్ని ఉన్నాయి? 6. నో, రాంగ్. మాస్టర్ ఎన్ని మొత్తం? 6? లేదు, ఆయన ఎగురుతున్నప్పుడు కనబడిన లైట్ ఎంత అని అడిగాను. 4. 3 కాదు 3 పక్కన ఇంకొక లైట్ కూడా ఉంది. అది ఆఫే ఉంది. ఆఫ్ ఉన్న లైటే కదా అది. 3. రామ్ ప్రసాద్ గారు 3. అడిగిన క్వశ్చన్ సరిగా అర్థం చేసుకోండి. రామ్ చరణ్ గారు ఎగిరినప్పుడు పైన కనబడేది లైట్ ఎంత, అంతే. ఆ లైట్ ఒకటి 300 మేడం. ఇప్పుడు వచ్చి నెక్స్ట్ జంట రోహిణి అండ్ సన్నీ. ఈ సెగ్మెంట్ లో జరుగుతున్న థర్డ్ రౌండ్ లో క్వశ్చన్స్ నేను అడుగుతా. వీడియో. ఎవరు సార్ మీరు? తోటి ప్రయాణికులు మర్చిపోకూడదు కదా. అలా కరెక్టే సార్, నేను మళ్ళీ వస్తాను రా. కూర్చో, కొడితే పళ్ళు రాలిపోతారు. అవును రే, నువ్వు సాఫ్ట్వేర్ ఇంజనీర్ వా? అండర్వేర్ కే దిక్కులేదు, సాఫ్ట్వేర్ ఎక్కడ ఉంది సార్? మరి ఆ రోజు ట్రైన్ లో అంత బిల్డప్ ఇచ్చావు. బతుకు తెరుగు కోసం సార్. నువ్వు వేసే యాశాలకి చేసే పళ్ళకినే సంబంధం ఉందేంట్రా? అస్సలు లేదు సార్, మా అమ్మ కూడా ఇదే అంటది. అవును రే, ఆ కెమెరా ఎదురా? ఏ కెమెరా? రోహిణి, ఫస్ట్ క్వశ్చన్ మీకు. ఈ వీడియోలో ఉన్న ఒక మోస్ట్ ఫేమస్ కమెడియన్ పేరు? బ్రహ్మానందం గారు. రైట్ ఆన్సర్. కరెక్ట్ చెప్పినా కొడతాం. నాకు నచ్చలేదు ఇది క్వశ్చనా. నిజంగా ఇది టూ మచ్. కాదు, వాళ్ళని ఎంత ఈజీగా అడుగుతున్నారంటే హీరో ఎవరు,
ఫేమస్ కమెడియన్ ఈజీగా చెప్తారు. మాస్టర్ అది అబ్జర్వ్ చేసి చాలా పరిజ్ఞానం వాడి చెప్పిన ఆన్సర్, అది ఈజీ కాదు. సరే సరే బాయ్స్ కి నేను అడుగుతాను, అందులో ఉన్న హీరో ఎవరు? రవితేజ. అదిగో అలా అడిగితే ఎవరో చెప్తారు. సరే నెక్స్ట్ క్వశ్చన్ వచ్చి సన్నీకి. బాయ్స్ కి మీరు అడగండి, అక్కడ టేబుల్ మీద ఎన్ని టమ్లర్స్ ఉన్నాయి? అక్కడ టేబుల్ మీద ఎన్ని గ్లాసులు ఉన్నాయి? 4. లేదు, తప్పు తప్పు. 4 గ్లాసులు మేడం. లేదు 3. కాదు, నువ్వు జడ్జెస్ అడగకూడదు అన్నావు, మరి ఇంద్రజ గారిని అడిగిస్తున్నావు ఎందుకు? మరి ఆ క్వశ్చన్ నాకు ఇంద్రజ గారు అందించారు, నేనే అడిగాను. కమాన్ మాస్టర్, ఎందుకు అంత కుళ్ళుకుంటారు? మీరు కూడా ఒకటి అడగండి, ఆవిడ అడుగుతుంది. శేఖర్ మాస్టర్ నాకు క్వశ్చన్ అందిస్తారు, నేను అడుగుతాను రోహిణికి. రవితేజ గారి కూర్చున్న టేబుల్ వెనకాల అటు తిరిగి కూర్చున్న వాళ్ళు పైన క్యాప్ కాదు చెప్పేది అతను కాకుండా. నీకు ఆన్సర్ తెలుసని కానీ మారుస్తున్నారు. కాదు, ఇప్పుడు ఈ టేబుల్ కాకుండా పక్క టేబుల్ మీద గ్లాసులు ఎన్ని ఉన్నాయి? రవితేజ గారు కూర్చున్న పక్క టేబుల్ మీద ఒక పేపర్ చదువుతున్నాడు, ఆ టేబుల్ మీద ఎన్ని గ్లాసులు ఉన్నాయి? యా క్వశ్చన్ ఇదే కదా. చీటింగ్. ఆ టేబుల్ లో అసలు ఏమీ లేదు. మీరు చూడండి, మీరు చూడండి మాస్టర్. నేను ఒరిజినల్ గా జెన్యున్ గా ఒప్పేసుకుంటున్నా, నేను రవితేజ గారు ఉన్నప్పుడు ఎవరిని చూడను. ఆ టేబుల్ మీద ఎన్ని గ్లాసులు ఉంటే నాకెందుకు, ప్లేట్లు ఉంటే నాకెందుకు. ఓకే కొట్టండి, అయితే కొట్టండి. ఇంకా ఒకటండి. నువ్వు మరీ టూ మచ్ చేయమాకు, కరెక్ట్ గా చెప్పు. 2. అరే 1 2 ఇంతటితో ఈ సెగ్మెంట్ సమాప్తం. ఇప్పుడు శ్రీదేవి డ్రామా కంపెనీ స్టోన్ కనిపెట్టే ప్రాసెస్ లో నెక్స్ట్ పర్ఫార్మెన్స్ ఏంటో చూసేద్దామా? ఏమే భూమి, బాగానే సోకులా పడిపోతున్నావు, యాడికి? క్యారేజ్ తీసుకుపోతున్నానే. క్యారేజీలో చేపల కూర కమ్మటి వాసన వస్తుంది, మీ పోరనికా? ఏ నువ్వు ఒక బామ్మ, పోరడంట పోరడు, మా అన్నకు తీసుకుపోతున్నా. అదేందే, మీ అన్నకు మీ వదిన తీసుకుపోతుంది కదా? గదొక్కటి తక్కువైంది. మా వదినకు చీరలు కావాలి, లిప్స్టిక్లు కావాలి, అది కావాలి, ఇది కావాలని అన్ని అడుగుడు తెలుసు కానీ ఇవన్నీ చెయ్యది. అవునా, ఏం పనులు చేయదా మీ వదినే? ఇంతకు ఏమేమి అడుగుతుందో జర చెప్పరాదు. సోకు
మస్తు షేడ్స్ ఉన్నాయి స్నేహ మీలో. లిరిసిస్టే కాదు, సింగరే కాదు, అండ్ కమ్ డాన్సర్. కమ్ డాన్సర్, టోటల్ ప్యాకేజ్ ఇక్కడ. బిగ్ రౌండ్ ఆఫ్ అప్లాస్ ఫర్ స్నేహ. ఫస్ట్ మా నాన్నమ్మని అడుగుదాం. నాకు చాలా హ్యాపీగా ఉంది దీనికి లిరిక్స్ నేను ఇక్కడ ఇచ్చినందుకు. ఇంతమంది ఉండగా నన్నే ఎందుకు అడిగారు? ఆ కనకవ్వకి అవైతే కరెక్ట్ గా సెట్ అవుతుందని. ఆన్ ద స్పాట్ చెప్పగానే రోహిణి గారు పర్ఫార్మ్ చేశారు. బిగ్ రౌండ్ ఆఫ్ అప్లాస్ ఫర్ హర్. సో ఫస్ట్ శేఖర్ మాస్టర్ ని అడిగే ముందు ఇంద్రజ గారు, మీకు మా స్నేహ పర్ఫార్మెన్స్ ఎలా అనిపించింది? స్నేహ మ్యామ్ యాక్చువల్ గా ఒక సింగర్ గానే కాదు, లిరిసిస్ట్ గా కూడా ఫెంటాస్టిక్ గా రాశారు. థ్యాంక్ యూ మ్యామ్. అండ్ ఒక ఫీమేల్ లిరిసిస్ట్ రావడం మా అందరికీ గర్వకారణం. అండ్ మీరు ఇంకా ఇంకా ఎన్నో ఎన్నో పాటలు రాయాలి, పాడాలి, ఎదగాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. సూపర్, దున్నేశారు అంతే, సూపర్ గా చేశారు. అండ్ రోహిణి, ఇట్స్ నాట్ దట్ ఈజీ రోహిణి, యువర్ అన్ ఆల్ రౌండర్. చూసావా, ఆల్ రౌండర్ అన్నారు అంటే అన్ని ఛానల్ కి తిరుగుతావని. శేఖర్ మాస్టర్, స్నేహ లాంటి డైమండ్ మీకు ఎక్కడ దొరికింది? ఎలా బ్యాక్ స్టోరీ ఏంటి? శేఖర్ కి ఫోన్ చేసి, శేఖర్ ఇలాగా కొత్త మ్యూజిక్ ఛానల్ పెట్టాం, మాకు మంచి సాంగ్ కావాలి అంటే శేఖర్ కంపల్సరీ మాస్టర్ అని వెంటనే 2 days లో హైదరాబాద్ వచ్చి నాకు లిరిక్స్ తో పాటు పాడి వినిపించాడు. ఎవరు శేఖర్ ఇదంటే మా చెల్లె, మా కజిన్ సిస్టర్ అని చెప్పాడు. అప్పుడు స్నేహాని, చాలా చిన్న వయసు స్నేహది, అది 21 years 22 years, అంత చిన్న వయసులో తన లిరిక్స్ రాసి పాడింది అంటే హ్యాట్స్ ఆఫ్ తల్లి నీకు. శేఖర్, థ్యాంక్ యూ శేఖర్, ఎందుకంటే ఎంత మంచి సాంగ్ ఇచ్చినందుకు థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ సో మచ్ మాస్టర్, నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు. తొందరలో శేఖర్ తో కూడా ఇంకా సాంగ్స్ చేస్తున్నాం. యాక్చువల్గా ఇది జరిగే సాంగ్ చేసేటప్పుడు గ్రీష్మను భూమిక చేశారు, చూసారు మూమెంట్. ఆ మూమెంట్ గ్రీష్మ చేసినప్పుడు చాలా బాగా అనిపించింది నాకు. గ్రీష్మ ఏంటంటే భూమిక ఒక్కదాంతో చేపిస్తాను, లేదు గ్రీష్మ నువ్వు కూడా చేస్తే బాగుంటుంది అన్న. ఇదే పాట, ఈ హుక్ స్టెప్ మరి గర్ల్స్ అందరూ శేఖర్ మాస్టర్ తో చేస్తే ఇంకెలా ఉంటది? సూపర్ 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 గా ఉంటది. మాస్టరు మాస్టరు ఒక నిమిషం మాస్టర్, ఒక నిమిషం. గుంటూరు మిర్చిలో మీరు కుర్చీ మర్చిపోయి పూర్ణ గారు వచ్చారు మన కోసం. అది గుంటూరు మిర్చి కాదండి, గుంటూరు కారం. ఆ కుర్చీని మార్చబెట్టి సీరియస్ గా నేను ఫస్ట్ లోపలికి వస్తున్నప్పుడు టక్మన్ డ్రెస్ చూసి పూర్ణానా అనుకున్నా. సెట్ లో మేము ఆ డ్రెస్ తో చూసాం కదా, చూసి మీరు వీళ్ళందరితో కలిసి చేసిన తర్వాత మిమ్మల్ని చూస్తే ఏం రసిక రాజువో మరి అలా అనిపిస్తుంది మాస్టర్. ఇంకొకటి, ఒకవేళ నాతో ఒక సాంగ్ కొరియోగ్రఫీ చేయాలంటే ఎలాంటి సాంగ్ కొరియోగ్రఫీ చేస్తారు? ఎలాంటి సాంగ్ చేయను, నేను వెళ్ళిపోతా ఇంటికి. కానీ మీరు మాత్రం ఏం రసిక రాజువో మరి. ఏం రసిక రాజువో మరి, నా దాసు బావ నీతో ఎప్పుడింత కిరికిరి. ఏం రసిక రాజువో మరి, నా దాసు బావ నీతో ఎప్పుడింత కిరికిరి. ఆ కుర్చీని మార్చబెట్టి దీని అంటారు సూపర్ సూపర్ సూపర్. ఇప్పుడు శ్రీదేవి డ్రామా కంపెనీ ఒక అద్భుతమైన నువ్వేం చేయొద్దు, ఈసారి మిద్దరం ఓన్ కూడా ప్లాన్ చేసాం. అసలు ఏం చేస్తారు? సినిమా పేరు చెప్పి అందరిని థియేటర్ రప్పిస్తాం. సినిమా వేసే చీకట్లో అంతా ఎవరి దగ్గర స్టోర్ ఉందో చూసుకుని కనిపెట్టి పట్టుకుపోతాం. అంతే. సరే, గుడ్ లక్. అరే, ఈ థియేటర్ కి అందరూ వస్తారు ఇక్కడికి. అవునన్నా, స్పెషల్ షో వేస్తున్నాం కదా, వచ్చిన తర్వాత అందరం చెక్ చేద్దాం. కంపల్సరీ మనకు స్టోన్ దొరికేస్తుంది. అదేందా? ఫస్ట్ ఎవరు వస్తుంది చూద్దాం. ఆగు, రాడ ఫస్ట్ ఇది వచ్చింది ఏంట్రా? అదే కదా, దీన్ని చెక్ చేయాలా? ఇంటికి వెళ్ళిపో. ఈ డోర్ చూసా, ఇందులో పడతావు ఎందుకు నువ్వు?
లోపల ఏముంది ఇంతకి? పప్పలు. దేనికి? అమ్మ కూడా తెచ్చుకున్నావా? బ్రేక్ లో తినడానికి తెచ్చుకున్నాను. బేకరీలో తెచ్చుకోవాలి. మొత్తం బేకరీ అంతా తేగకూడదు, అర్థమైందా? ఇప్పుడు ఏంటి రానితో లేదా? రాను, వెనక్కి వెళ్ళిపో. కరెంట్ పోయింది అనుకో, లోపల అబ్బాయిని చేయలేస్తారు. అబ్బాయిలు చేయలేస్తారా? పట్టేసింది. చేయలేస్తారా? పక్కేస్తారు. అందుకే వచ్చాను. ఇప్పటివరకు ఎవరో వేయట్లేదు, కనీసం థియేటర్ అయినా. నువ్వేమయ్యద్దులే. నెక్స్ట్ ఎవరు వస్తున్నారబ్బా? టచ్ చేసా పో. నువ్వు దగ్గరికి వచ్చి టచ్ చేసి చెప్పాలి కదా. నేను టచ్ చేసా పో అన్నా కదా. ఎందుకు? దీన్ని ముట్టుకుంటే మసి, పట్టుకుంటే నాశనం, మాట్లాడితే సర్వనాశనం, పెళ్లి చేసుకుంటే మట్టి అయిపోతాడు. మట్టే. ఇక్కడ ఏ సినిమాలు వేస్తారు? ఏ సినిమాలు వేస్తారు అంటే నీకు కావాల్సిన వెళ్ళిపో, నీకు కావాల్సిన వెళ్ళిపో. ఇక్కడ అబ్బాయిలు అలాంటి వాళ్ళు ఎవరైనా ఉంటారా? ఎవరు ఉండరు, అమ్మాయిలా నీలాగా ఉంటారు అందరూ. వెళ్ళిపో. వస్తున్నాడు రా, అదే దొరికేస్తుంది. ఒక నిమిషం చేయలేస్తారన్నారు. అమ్మాయి వచ్చింది. అమ్మాయి కాదు అది, అబ్బాయి. వేస్తే చూడు కొంచెం పోయిన తర్వాత. అదే వేస్తుంది మెల్లగా. ఏం చేస్తున్నారు? పట్టుకోరా. దేనికి నేను చెక్ చేయాలి. మనిషివా పశువా? లోపలికి వస్తే చెక్ చేస్తారంటే రెండు మూవీస్ కి మేము ఏం చేస్తాం? నార్మల్ గానే కదా వచ్చేది. అయినా చెక్ చేయాలి మేము. సార్ ఈడ ఎక్స్ప్రెషన్ లేదో తేడాగా ఉంది. వెనక చెక్ చేయాలా? చెయ్యి. నేను చెక్ చేస్తాను. నువ్వు వద్దు, నువ్వు కూర్చో. నువ్వు చెక్ చేయి, వెనక చెక్ చేయి. బాబు భలే ఉంది. కొంచెం సార్ ఈ సైడ్ చెక్ చేయి. సైడ్ ఎందుకురా? చెక్ చేయి, ఏమన్నా ఉంటదేమో. ఏమన్నా ఉందా అండి? ఈ సైడ్ చెక్ చేయి. అలా ఏంటి ఇలా చెక్ ఏంట్రా అందరూ తేడా ఉన్నారు? తేడాగా ఉన్నారు. ఇంకెవరు వస్తారు? స్టోన్ ఎక్కడ ఉందంటో? ఇది ఉండదంటా? ఈ దగ్గర లేదనుకుంటా ఖచ్చితంగా. ఇదిగో చెకింగ్ పేరు చెప్పి టచ్ చేసావంటే బాగోదు. నువ్వు మామూలుగా బాలేవు. ఎప్పుడు వస్తారు? చెయ్యడంగా నువ్వు కూర్చో, పంపిస్తాను ఇద్దరిని. అరే కాదు, నువ్వు కింద చెక్ చేయడం మర్చిపోయావు. హే సిరి, వాట్ ఇస్ టుడేస్ వీక్? ఏంటి సిరి అన్నారు, కొంచెం నెంబర్ ఏమిస్తారా? అది అమ్మాయి కాదండి. ఆంటీ అయినా పర్లేదు ఎండవండి. అసలు మనిషే కాదండి, మెషిన్. అది మిషన్ మాకు కావాల్సింది అదే. ఆ మిషన్ నెంబర్ ఇవ్వండి చెప్తా. 9848. ఏంటి మీరు ఇవన్నీ చెక్ చేస్తున్నారు? ఫస్ట్ మీరు ఈ ఊరికి వచ్చారు కదా. ఊరికి వచ్చాం. ఇక్కడ అసలు కరెంట్ లేదు, కరెంట్ వేపియండి. రోడ్లు వేపియండి. వాటర్ వేపియండి. అంతేకాదు ఇంకోటి ఉండదు, అది కూడా వేయించాలి. ఏంటది? నీకు మామూలు పెట్టించాలి. ఇది కూర్చో. ఏంట్రా అంటే ఏ సినిమాలు ఆడుతున్నాయి ఇక్కడ? ఆ సినిమాలే. ఆ సీన్లు ఉంటాయా? ఏ సీన్లు? ఏ సీన్లు రా? అదండి కామెడీ సీన్లు. ఉన్నాయిలే. ఓకే ఉంటాయి కదా కామెడీ పక్కన కానీ ఆ సీన్లు ఉంటాయా? నీకు ఏ సీన్లు కావాలి నాకు అర్థమైంది. నా మొబైల్ చూసుకెళ్ళి. ఏంట్రా ఇప్పుడు వచ్చారేంటి? మావాడు ఏడుస్తున్నాడండి. దేనికి ఏడుస్తున్నాడు? బాల్ కావాలంటున్నాడు. ఏ బాల్? ఉప్పల బాల్. మా దగ్గర బాల్ ఉంది, కాకపోతే ముందు వేరేది యాడ్ చేసుకో. బడికి పోతున్నాడు అన్నాడు. ఏ బడికి పోతున్నాడు? చేతబడికి పోతాడంట. చెప్పండి ఎంతకేంటి ప్రాబ్లం? ఇంతకీ నీ పేరేం పేరు? శిల్ప. ఇంతకీ ఎక్కడ ఉంటారు మీరు? విజయవాడ ఉంది కదా, అక్కడ ఒక బెంచ్ సర్కిల్ ఉంది కదా, అక్కడ నుంచి 3వ వీధిలో 4వ ఇల్లు. అడ్రస్ చెప్పా అని అటు సైడ్ రాకు, సరేనా? అసలే నేను పొద్దున 9 నుంచి నైట్ 9 వరకు ఇంట్లో ఉండను. నైట్ 9 నుంచి మార్నింగ్ 10 వరకు ఇంట్లోనే ఉంటా. నేనున్న టైంలో మాత్రం అస్సలు అటువైపు రాకు, సరేనా? ఇదేంటి మొత్తం అడ్రస్ చెప్పింది, మళ్ళీ రావద్దంటదేంటి? బాబు సినిమా హీరోయిన్ వస్తుంది చూడండి ఫస్ట్. ఏంటి పాత సినిమా చూపిస్తున్నా? ఇది ఎప్పుడుదా బొమ్మ? ఇందులో హీరోయిన్ పిచ్చిది, అలా గెంతుంటది. గెంతుండు. ఈ సినిమా పేరేంటి? గాలోడా. నేను ఈ సినిమా రిజెక్ట్ చేస్తున్నా.
మాకు శ్రీలీల కావాలి. శ్రీలీల కావాలా? శ్రీలీల గారు ఒకసారి. నా కాఫీ కప్పుల్లో షుగర్ క్యూబ్ నువ్వే నువ్వే, నా కంటి రెప్పల్లో కాటుక ముగ్గు నువ్వే నువ్వే, నా చంపల కంటే నా చామంతి సిగ్గు నువ్వే నువ్వే, నా ఊపిరి గాలిని పర్ఫ్యూమ్ మల్లే చుట్టేస్తావే. ఓ మై బేబీ ఓ నీ బుగ్గలు పిండాలి. ఓ మై బేబీ ఓ నీకు ముద్దులు పెట్టాలి. ఓ మై బేబీ ఓ. ఈవిడేదో పడుతుంది అక్కడ అంత కష్టపడి డాన్స్ చేస్తే దున్నపోతున్నా పడుకుంటావు అయితే. చెయ్యి ఎత్తారని పడుకున్నాను, చెయ్యి ఇప్పుడు కూడా వేయట్లేదు. నేను ఎందుకు సినిమాకి వచ్చి టికెట్ డబ్బులు సినిమాకి వచ్చా నాకేం తెలుసు. పారిపోతున్నారే. స్టోన్ 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 ఏరా అవి నా కోడిగుడ్లు. స్నాక్స్ కోసం తెచ్చుకున్నాను. మీరు నా కోడిగుడ్లే దొప్పుకొస్తారా? నా కోడిగుడ్లే దొప్పుకొస్తా. వాడు మొత్తానికి మేమైతే ఫుల్ గా ఎంజాయ్ చేసాము. అండ్ థ్యాంక్ యూ నన్ను కూడా ఇన్వాల్వ్ చేసేందుకు. మరి ఇంద్రజ గారు ఎలా అనిపించింది ఈ పర్ఫార్మెన్స్? కొంతమంది ప్యార్ ఎప్పుడు కూడా మన ఫేవరెట్ గా ఉంటారు, అలా రామ్ ప్రసాద్ గారు అండ్ రోహిణి గారు. అండ్ వర్ష తర్వాత మన విజయ వాళ్ళు ఆల్ ఆఫ్ యూ ఆర్ థరోలీ ఎంజాయ్. నైస్, వెరీ నైస్. థ్యాంక్ యూ సో మచ్ ఇంద్రజ గారు. రామ్ ప్రసాద్ కమ్ హియర్. రామ్ ప్రసాద్ ని పిలుస్తూ నువ్వెందుకు వస్తున్నావు? నాలో సగం వీడు. ఏ సగం? ఆ గేమ్ ట్రై చేసాం, వర్కౌట్ అవ్వలేదు అసలు. మీరు వర్కౌట్ అవ్వలేదు. మీరు ఇమోషన్స్ లో ఆవేశంలో మీరు మర్చిపోతున్నారు మీరు ఇక్కడ దేనికి వచ్చారని. పేమెంట్ కి స్టోన్ కోసం వచ్చాం. ఎగ్జాక్ట్లీ ఆ స్టోన్ మీద మొత్తం ఫోకస్ పెట్టండి. ఓకే ఓకే సో మళ్ళీ ఇంకో గేమ్ ప్లాన్ చేశాను. ఆ గేమ్ ఏంటంటే ఇటువైపు ఒక అబ్బాయి ఇటువైపు ఒక అమ్మాయి. ఓకే లాగుతూ ఉంటారు టగ్ ఆఫ్ వార్ లాగా. ఓకే లాగుతూ ఫస్ట్ వెళ్ళి ఎవరు ఇటువైపు ఒక బాక్స్ ఉంది ఇటువైపు ఒక బాక్స్ ఉంది బాల్ తీసుకొని ఆ బాస్కెట్ లో వేస్తారు, వాళ్ళు విన్నర్స్ అంతే. లాగితే స్టోన్ ఎలా దొరుకుతుంది? ఆ స్టోన్ వల్ల ఏం వస్తుంది? బలం వస్తుంది, శక్తి వస్తుంది. ఎవరి దగ్గర ఎక్కువ బలం ఉందో వాళ్ళ దగ్గర స్టోన్. అప్పా ఇంత చిన్న లాజిక్ ఎలా మిస్ అయ్యాం మనం? అదే సూపర్. నేను గేమ్ రెడీ చేస్తా, వెళ్ళి కూర్చోండి. ఓకే ఫస్ట్ గేమ్ ఆడడానికి రియాజ్ అండ్ అంశు రండి. త్రీ టూ వన్ మ్యూజిక్. Riyaz, come on! Time up! Anshu, well done. Girls వైపు 1 point. రియాజ్ ఎలా ఉంది? మేడం కాదు మీకు అసలు అవుట్కమ్ ఏముంటుంది తెలిసినా కూడా వచ్చి ఎందుకు ఆడతారు? మీరే కదా మనం పిలిచింది. మీరు నో అనొచ్చు కదా. కాదు నాకు తెలిసి ఏంటంటే రియాజ్ గారికి కరెక్ట్ గా గేమ్ అర్థం కాలేదు. రియాజ్ గారు మళ్ళీ ఒకసారి ట్రై చేస్తారా? ఎస్ మేడం. ఓకే మళ్ళీ ట్రై చేసినా సరే గాలిపట ఎగరేస్తుంది ఎలాగండి. రామ్ ప్రసాద్ గారు ఏదో ఒక ట్రై చేస్తున్నాం కదా, అది మళ్ళీ ఎందుకు చెడగొడతారు? 3 2 1 గో. కమ్ ఆన్ రియాజ్ గారు, కమ్ ఆన్ కమ్ ఆన్. నీ స్పందన ఏంటో చెప్పవా రియాజ్? ఏదేదో పగిలిపోయినాయి ఫస్ట్. కావాలంటే ఆ టీం నుంచి ఇంకెవరైనా కూడా రావచ్చు. అంశు ఓపెన్ ఛాలెంజ్ ఇస్తుంది, మళ్ళీ తనే ఆడుతుంది అంటుంది. నూకరాజు వస్తారా మీరు? నేనా? మీరే. అంటే భయపడతారేంటి మీరు? దీంతో నీ షుగర్ లెవెల్స్ పెరిగిపోవాలరా. బాయ్స్ తరఫున బలవంతుడు ఎవరు అంటే నువ్వు వచ్చారు. సో నువ్వు రియాజ్ గారు ఇప్పుడు తెలిసిపోతుంది చూడండి. రెడీ 3 2 1 గో. హార్ట్ చూస్తావా? చిట్టా 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 ఏయ్ ఏయ్
కలాట చూస్తున్నారు? చోరున వేటకే వచ్చినాడే పోరడే ఆగని కోతకే ఎడపెడ చూడడే తీర సెంగు గంతులకు బెదురడి గుంటడే అడుగడుగున తడదడే మొదలు వెళ్తే తెత్తడే. బిర్యానీ బాగుండాలక్కయ్యో, దమ్ మదిరిపోలా. సుపూలకే సుక్క పండు కొట్టాడంటే మిర్చి పండు ఏ చాల్గి చాల్ పక్కన పెట్టి మాటే వినుండ్రి. బుట్టలో వేయమన్నది బాల్ని, అమ్మాయిని కాదు. ఐ థింక్ నేను సరిగ్గా ఆడలేదు, మళ్ళీ ఫస్ట్ నుంచి ఆడతారండి. ఇప్పుడు మాదిని పిలుస్తాం, మళ్ళీ ఆడతారంటే. మాది వద్దులే. థ్యాంక్ యూ సో మచ్ అంశు, థ్యాంక్ యూ సో మచ్ నూకరాజు. ఫస్ట్ రౌండ్ అయ్యేసరికి పాయింట్స్ వచ్చి గర్ల్స్ వైపు వచ్చి 1 పాయింట్, బాయ్స్ 0. మరి నెక్స్ట్ నరేష్ అండ్ శిరీష రండి. 3, 2, 1 గో. అబ్బా అబ్బా ఏయ్ అయ్యో శిరీష నరేష్ అబ్బా అబ్బా అబ్బా. శిరీష బాల్స్ ఆడు. రాధికా 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 రాధికా. శిరీష వద్దురా. టైమ్ అప్. నాకు ఇది కరెక్ట్ కాదబ్బా, నేను మళ్ళీ ఆడతా. కాకపోతే నాకు ఈక్వల్ అయిన అమ్మాయిని సెలెక్ట్ చేసుకుంటా. సరే ఎవరు? ఇప్పుడైనా కరెక్ట్ గా అడగపోతే సెలెక్ట్ చేసుకున్నా. వద్దు నాకు. సో నరేష్ ఒకటి గుర్తు పెట్టుకో, సెకండ్ టైం మళ్ళీ ఛాన్స్ ఇచ్చాము. నీ ఒపోనెంట్ నువ్వే చూస్ చేసుకున్నావు కాబట్టి ఈసారి నువ్వు గెలవకపోతే పెద్ద పనిష్మెంట్ ఉంటది. అది ఇప్పుడు చెప్పను. ఏమైనా కావచ్చు. నాకా 3, 2, 1 గో. లాగు. బాల్స్. ఓకే టైమ్ అప్. ఓకే ఇప్పుడు పనిష్మెంట్ కి రెడీయా? ఈ రౌండ్ పూర్తి అయ్యేసరికి గర్ల్స్ కి 2 పాయింట్స్ అండ్ బాయ్స్ కి ఒక పనిష్మెంట్. చూసావు నరేష్, నువ్వన్నీ చూస్ చేసుకున్నావు, అయినా ఓడిపోయావు. మరి టాస్క్ చేయాలి కదా, ఏం చేస్తారు మీరే చెప్పండి. ఛత్రపతిది అన్ని క్యారెక్టర్లు నేనే చేస్తా. రెడీ. ప్రభాస్ గారు లోపలికి వెళ్ళారు సముద్రంలోకి. ఇప్పుడు జీవన్ గారి క్యారెక్టర్. వాడు చేస్తాడని 500 పందెం నాది. అన్నా నా పందెం వాడు పోతాడని 1000 రూపాయలన్నా, నా పందెం వాడు బయటకు వస్తాడని 1500 అన్నా, నా పందెం 2000. వాడు బతుకుతాడని నాకు తెలుసురా. 2000 వాణ్ణి. నాకు తెలుసురా వాడి బాక్స్ ఆఫీస్ అని. ఇప్పుడే వదిలే, నువ్వు ఒక్కడికల్లా ఇరుగుతాయి.
లేకపోతే ఇక్కడ ఉన్న వాళ్ళందరి కళ్ళు ఎరుగుతాయి. ఆహా సొరకి రక్తం చూస్తే పిచ్చ కుదురా దించరా గుడు సొరతో చెప్పుతో ఫైటింగ్ పైకి వచ్చాడు. ఇప్పుడు విలేజ్ ఇంకోసారి మా వాళ్ళ జోలికి వస్తే నరికేస్తాం. ఓ తించండి రా సరుకుని గూడు 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 సరుకుని బయటికి తెచ్చారు మేడం. ఓకే తెచ్చిన తర్వాత ఐటమ్ సాంగ్ ఇక్కడ కొంచెం ఉండరా రే. నీకు వెన్ని ముద్దలు ఎందుకురా? నీకు అరిసెలు లేవా? నీకు కాకినాడ కాజాలు లేవా? మడత పువ్వు మంచాలు లేవా? నీకు మైసూరు బొండాలు లేవా? నీకు పంచదార పూరీలు లేవా? నీకు వేడి వేడి బొట్లు లేవా? చింటిడి చింటిడి కృష్ణ జై జై కృష్ణ. ఏవే సారెళ్ళిపోయాడు వచ్చిన ఒక్కు. అబ్బా అబ్బా మొన్న సురతాపుతో ఫైట్ చేసినోడు వచ్చాడు. ఫేమస్ మాపతి సూర్యుడు ఊరెళ్తా అన్నాడు. అయితే పాపం వాళ్ళ మామయ్య పిలిచాడట వెళ్తా అన్నాడు. ఆడ నా కాళ్ళు ఒత్తుతాడు ఒళ్ళు ఒత్తుతాడు. అవన్నీ ఎవరు చేస్తాడు ఇప్పుడు? కావాలంటే నీ చేస్తాను వచ్చి పట్టు. ఏం నొక్కుతున్నావురా? నువ్వు గనక ఆడదై పుట్టుంటే పర్మనెంట్ గా ఉంచుకునేదాన్ని. స్థాపతి ఆడిపోవచ్చు నువ్వు కూడా పో. ఏ బాబాయ్ బాబాయ్ నేను రేపు ఊరెళ్తున్నాను. నా కొట్టు జాగ్రత్త సరేనా? పూతలు చెప్తున్నాడు. ఎరా సూర్యుడు వచ్చి బండెక్కు. అదేంటండి నిన్ను మీరే వెళ్ళమన్నారు. అది నిన్నరా రాను రారా రాను రారా రాను. ఎన్నిసార్లు సినిమా చూసావు నువ్వు? అదే పని మనకి. అరే ఏంట్రా ఇది? సూర్యుడు బస్సుకి అయిపోతుందిరా తొందరగా వచ్చి. సూర్యుడు సూర్యుడు వాళ్ళ అమ్మను వదిలేసి వస్తా అన్నాడు. వదలలేదు నాకు. కూతురా కూతురా వాడు పాపలు వాడే పోతాడు. నన్ను ఎప్పుడు వదిలేస్తావు? నన్ను ఎప్పుడు వదిలేస్తావు? అగ్నితలల జందర్పవతి బోడు పల్ల ఇల్ల స్పరతి గమ్మర్పతి హిందర్పలపతి. ఈ అమ్మాయికి తిప్పలు పడి 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 కింద పడి బోడు పల్లికి ఈ అమ్మాయికి డాడేమో బయట ఆడి. నువ్వేమో కష్టపడి నాన్నేమో తాగిపడి కింద పడి
బాబుని హాస్పిటల్ తీసుకెళ్ళు. అప్పలాడు ఇదే నెలపై గంజి కెడచాం, గుడ్డ కెడచాం, కడుపు మడితే కన్నీళ్ళు తాగి బతికాం. ఇప్పుడు ఆ కన్నీళ్ళు మంటాయి. నాకొద్దు, ఈ బతుకు నాకొద్దు, నీకేం కావాలి తీసుకో. ఒక్కడుగో ఫస్ట్ ఒక్కడు డైలాగ్ చెప్పాలరా, ముందు డైలాగ్ చెప్పి ఒక్కడు అన్నప్పుడు అన్ని చెప్పలేరు నా వల్ల అయితే లేదు. ఇదే నెలపై గంజి కేడ్చాం, గుడ్డ కేడ్చాం, కడుపు మారితే కన్నీళ్ళు తాగి బతికావు. ఇప్పుడు కన్నీళ్ళు మండాయి. అయిపోయి నరేష్, నీ అమ్మ నీ కోసం కల్లేదురా, ఈ అమ్మాయిల కోసం కన్నాదురా. సో ఇంద్రజ గారు గుడుగుడు 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 ఎలా అనిపించింది? నిజంగా ఇది బాక్స్ బద్దలయ్యే పర్ఫార్మెన్స్. మరి సూపర్ గా పర్ఫార్మ్ చేశారు నరేష్. రామ్ ప్రసాద్ గారు బాక్స్ ఆఫీస్ మన శ్రీదేవి బాక్స్ ఆఫీస్ హీరో వీడు చాలా బాగా చేశారా. మేమైతే ఎంజాయ్ చేస్తున్నాం. మధ్యలో డిస్టర్బ్ చేసాడు కానీ కొంచెం సోలో ఎర్ర తీసేసావు. అండ్ నరేష్ మా గర్ల్స్ అందరి తరపున థ్యాంక్ యూ నరేష్, థ్యాంక్ యూ. టేక్ రెస్ట్. ఓకే, అయితే ఈ సెగ్మెంట్ లో నెక్స్ట్ రాబోయే జోడి బాబు అండ్ వర్ష. రండి. 3, 2, 1 గో. దున్నపోతులు ఆడతావరా బాబు. ఓకే, మై నెక్స్ట్ వచ్చి సన్నీ అండ్ శిల్ప. రెడీ? 3, 2, 1 గో. ముసలోడే గాని మాన్ బావడు. సరే, థ్యాంక్ యూ సో మచ్ సనీ అండ్ థ్యాంక్ యూ సో మచ్ శిల్ప. ఇప్పుడు ఇది డిసైడింగ్ పాయింట్. దీన్ని బట్టి డిసైడ్ అయిపోద్ది ఎవరు విన్నర్స్. ఓకేనా? ఓకే. ఆల్ రైట్. మరి ఈ టై బ్రేకర్ కోసం రాబోతున్నారు అశోక్ అండ్ యామిని. టై బ్రేకర్ మీరు ఆడుతున్నారు, మీరే డిసైడ్ చేస్తారు అబ్బాయిలు విన్ అవుతారా అమ్మాయిలు విన్ అవుతారా అనేది. ఓకే, 3, 2, 1 గో. అశోక్ డోంట్ పవరా. యామిని కమాన్ కమాన్. అశోక్ యు కెన్ డు ఇట్. ఇది రణరంగం రణ చదరంగం జయగాల్సిందే శర విధ్వంసం. ఇది మన దేహం పై సగదాహం పరిలోపల పోరుకి సన్నాహం. అర్జున రణశాస్త్రం గర్జన పిడుగాస్త్రాసుర కత్తుల యుద్ధం శత్రువు సిద్ధం. ఇది మా రణహోమం. కన 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 మానవ దహనం. అడుగడుగున పిడుగులనే కురిసే వీరుడు వీడాలా. కన 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 వైకస కదనం. కన 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 మానవ దహనం. కను సన్నల ప్రళయాలను గెలిచే కాలుడు వీడాలా. ఇది రణరంగం రణ చదరంగం జయగాల్సిందే శర విధ్వంసం.
ఓకే, ఎవరి వైపు బాయ్స్ ఎక్కువ అయితే వాళ్ళు విన్నర్స్. ఫస్ట్ బాయ్స్ ని కౌంట్ చేద్దాము. 1 2 3 4 5 6 ఇది మీది. అండ్ ఇప్పుడు గర్ల్స్ రెడీ? 1 2 3 4 5 6 7 8 9 10 11. రామ్ ప్రసాద్, కంగ్రాచులేషన్స్, అమ్మాయిలు గెలిచారు. సో ఇందుజ గారు, ఎలా అనిపించింది ఈ సెగ్మెంట్ అండ్ మా బాయ్స్ అండ్ గర్ల్స్ కలిసి చేసిన ఈ పర్ఫార్మెన్స్? రచ్చ చేశారు, సూపర్ ఫన్ క్రియేట్ చేశారు. పవర్ గురించి జరుగుతున్న ఈ ఎపిసోడ్ లో మోస్ట్ పవర్ఫుల్ ఒక గూస్ బంప్స్ తెప్పించే పర్ఫార్మెన్స్ తో ఇప్పుడు మన ముందుకు వచ్చేస్తున్నారు శ్రీకాంత్ మాస్టర్. అయితే ఆర్ యు రెడీ ఫర్ ది సర్ప్రైజ్? లెట్స్ బిగిన్. ఓం తత్సత్తాపసయోగ ఓం ఓం వానరనేత ఓం నమో నమ భావి విధాత రామ లక్ష్మణ జానకి జయము జయము హనుమానికి భయము భయము రాలంకకి జయ జయ మనరా హనుమానికి చింత తీర్చరా సీతకి జయ 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 హనుమానికి. జై శ్రీరామ్. జయ హనుమాన్ జ్ఞాన గుణ సాగర జయ కపీసతి లోక ఉజాగర రామదూత అతులిత బలధామ అంజని పుత్ర పవన సుతనామ మహావీర విక్రమ బజరంగి కుమతి నివార సుమతి కేసంగి కంచన వర్ణ విరాజ సువేశ కానన కుండల కుంచిత కేశ భాగవజ్ర ధ్వజా విరాజై కాంధే మూంజ జనే ఊజా జై శంకర సువన కేసరి నందన తేజ ప్రతాప మహాజగ వందన విద్యావాన గుణీయతి చాతుర రామ కాజ కరివేకో ఆతుర ప్రభు చరిత్ర సునివేకో రసియా రామ లఖన సీతా మన వసియా సూక్ష్మ రూప ధరి సియ దికావా వికట రూప ధరి లంక చలావా భీమ రూప ధరి असुर समारे रामचंद्र के काज सवारे जय श्री राम। బాధలన్నీ తీర్చే దిక్కు దైవం నీవేలే
చూసిరారా అంటేనే కాల్చి వచ్చామంటలే జానకమ్మ కంట వెలిగే హారతి నీవే ఎదలోనే శ్రీరాముడంట కనులారా కనమంట బ్రహ్మచారి మా బ్రహ్మవంట సరిసాటి ఎవరంట అహో పాదమి నువ్వే హామీ ఇస్తుంటే రామ బాణాలు కాపాడేనంట ఓహో మా జెండా పైన అండై నువ్వుంటే రామరాజ్యాలు మా వేలమంట ఆదుకోరావయ్య ఆంజనేయ ఆపదకాయ చూపించరాదయ మమ్ము ఏలుకోరావయ్య రాక్షసమాయ హతమే చేయ నీడ చాలుదయ ఆదుకోరావయ్య ఆంజనేయ ఆపదకాయ చూపించరాదయ మమ్ము ఏలుకోరావయ్య రాక్షసమాయ హతమే చేయ నీడ చాలుదయ మమ్ము ఆదుకోరావయ్య ఆంజనేయ ఆపదకాయ చూపించరాదయ మమ్ము ఏలుకోరావయ్య రాక్షసమాయ హతమే చేయ నీడ చాలుదయ बोलो सियावर रघुपति रामचंद्र की ఓవర్ టు యు ఇంద్రజ గారు. కొన్ని పర్ఫార్మెన్సెస్ చూడడానికి అదృష్టం ఉండాలండి. అలాంటి అదృష్టం ఈ రోజు మేము ఈ పర్ఫార్మెన్స్ చూసిన ప్రతి ఒక్కరు పొందారని నేను అనుకుంటున్నాను. ఆ హనుమాన్ అనగానే, ఆంజనేయ అనగానే ఆ ఎక్కడి నుంచి ఆ ఉద్వేగం, ఎనర్జీ, ఆ ఒక పవర్ వస్తుందో తెలియదు. మనకు రెండు కళ్ళు ఉన్నాయి కదా, ఈ రెండు నేత్రాల్లో ఒక పక్క నుంచి ఆనంద బాష్పాలు, ఒక పక్క సంతోషం. అంటే ఎలా చెప్పాలో తెలియదు ఆ ఎమోషన్ అనేది. ఇంత గొప్ప పర్ఫార్మెన్స్ తీసుకొచ్చినందుకు ముందు థ్యాంక్ యూ సో మచ్. అండ్ శ్రీకాంత్ మాస్టర్ అద్దరు కొట్టేశారు. ఒక పర్ఫార్మెన్స్, ఒక కాన్సెప్ట్ చెప్పడం ఎంత గొప్ప, దాన్ని చేసి చూపించడం అంతకంటే గొప్ప. మా అందరి మనసుని దోచేశారు. అండ్ ముఖ్యంగా మన డాన్సర్స్ అందరూ ఎంత ఉత్సాహంగా, ఎంత హ్యాపీగా, నిజంగా అండి ఒక ఫెస్టివల్ చూసినట్టే అనిపించి అంత బాగా చేశారు. అండ్ ఎస్పెషల్లీ వాళ్ళిద్దరు ఆ ఫ్లిప్స్ చేస్తూ, ఓ మై గాడ్ ఎంత బాగా చేశారు మీరిద్దరు. మీ పేర్లు చెప్పండి. కిస్సీ, ఆర్నాల్డ్ అండ్ కిస్సీ. ఓ మై గాడ్, ఏం టైమింగ్ అసలు. ఆ ఫ్లిప్ చేయడం, కూర్చోవడం, మళ్ళీ తీసుకోవడం ఒక్క షాట్ లో రాదనమాట. బికాస్ ఆన్ స్టేజ్ లో చేయడం అన్నది చాలా చాలా కష్టం. అందులో మీరు ఎంత పర్ఫెక్ట్ టైమింగ్ లో చేశారంటే శ్రీకాంత్ మాస్టర్, యు ఓ ఆల్ ఆఫ్ us రెస్పెక్ట్ అండ్ ఆల్ ఆఫ్ us bow. మరి తిరునాళ్ళు అందరూ కలిసి ఉంటే కదా ఇది అసలు తిరునాళ్ళు. बोलो सियावर रामचंद्र की జై బోలో బజరంగ్ బలి की షజామ్ చూసారు అసలైన పవర్ ఎక్కడుంది? ఇక్కడ ఉంది. యాక్చువల్ గా మనకి సూపర్ మ్యాన్, ఐరన్ మ్యాన్, హీమ్యాన్ ఇవన్నీ క్రియేట్ చేసిన క్యారెక్టర్లు. కానీ మన ఇండియన్ హీరో, సూపర్ హీరో, మన ఇండియా అంతా హనుమాన్ సినిమా ట్రెండ్ నడుస్తుంది ఇప్పుడు. సో అది కూడా మన తెలుగు డైరెక్టర్ డైరెక్ట్ చేశారు. మన పెద్ద హిట్ అయింది. మన మోడీ గారు రీసెంట్ గా అయోధ్యలో రాముడు టెంపుల్ ఓపెన్ చేశారు. అందరికి చాలా గర్వకారణం. ఆంజనేయ స్వామి మీ పేరు మీద వచ్చిన ఏ సినిమా కూడా ఫ్లాప్ అయినట్టు చరిత్ర లేదు. అండ్ శ్రీకాంత్ మాస్టర్ అయితే కొరియోగ్రఫీ తీసేశారు. ఆ మధ్యలో శ్లోకం వస్తున్నప్పుడు అయితే నిజంగా మా అందరికి తెలియకుండా చిన్నగా మేము అందరం భక్తి పారవశంలో ఆ భక్తిలో గెలిపాము. మాస్టర్ సూపర్ మాస్టర్. ఇంతవరకు చూడండి, మన కష్టాలన్నిటిని తీర్చేవాడు దేవుడైతే, దేవుడి కష్టాన్ని తీర్చిన ఒకే ఒక వ్యక్తి ఆంజనేయ స్వామి.
మాటల్లో చెప్పలేము. శ్రీకాంత్ మాస్టర్ 100కి 100% న్యాయం చేశారు. థ్యాంక్ యూ సో మచ్ గైస్. థ్యాంక్ యూ. పవర్ అంటే ఏంటో తెలిసిందా? మళ్ళీ అది ఇప్పుడు ఇది చూసిన తర్వాత మీకు ఏమనిపిస్తుంది? ఏమర్థమైంది? పవర్ పోతే చీకటి అయిపోద్ది అంతా. ప్రతి మనిషిలో ఉన్న పవర్ ని ఇతరుల కోసం, ఇతరులకి సాయపడడం కోసం వాడాలి. అంతేగాని మనమేదో సూపర్ మ్యాన్ అయిపోవాలని దానికోసం వెతుక్కోకూడదు. అర్థమైందా? అర్థమైంది మేడం. ఏమర్థమైంది? అదే పవర్స్ కోసం కష్టపడకూడదు. ఉన్న పవర్ ని ఇతరుల కోసం ఉపయోగించాలి. చెప్పారు కదా మళ్ళీ అడుగుతున్నాడు నన్ను. ప్రతి ఒక్క మనిషిలో పవర్ ఉంటది. ప్రతి మనిషిలో పవర్ ఉంటది. ఆ పవర్ బయటికి వచ్చేటప్పుడే ఆ మనిషి సూపర్ హ్యూమన్ అవుతాడు. నీకేం అర్థమైంది? అడగొద్దండి. అర్థమైంది. ఆడికి కూడా అర్థమైంది. నేను చెప్తాను అర్థం అయిపోతే. ఇంద్రజ గారు మీరు పైకి వస్తే వీళ్ళకి ఇంకా బాగా అర్థం అవుతుంది. మన పవర్ఫుల్ లేడీస్ ని కూడా పిలిచేద్దాం. మనం ఎపిసోడ్ ఎండ్కి వచ్చేసాము. ఎంటర్టైన్మెంట్ తో పాటు ఈ రోజు ఒక బ్యూటిఫుల్ మెసేజ్ తెలుసుకున్నాము. అదేంటంటే పవర్ అందరిలోనూ ఉంటది, కానీ అది మనం వాడాల్సింది మన కోసం కాదు, మంచి పనుల కోసం. ఓకే ఆడియన్స్ అర్థమైంది కదా? బీ గుడ్, డూ గుడ్, అంతే. ఇదండి మన ఈ వారం శ్రీదేవి డ్రామా కంపెనీ ఎపిసోడ్. మళ్ళీ నెక్స్ట్ వీక్ కలుద్దాం. అంటే లెట్స్ టేక్ కేర్. బై బై. హావ్ ఎ హ్యాపీ సండే. విధ్వంసంలాపే వినాశనం నేను. కొంతమంది చూపు మనిషి ఊపిరి ఎప్పుడు ఆగాలో డిసైడ్ చేసే చూపు.